ఏదైతే తప్పులు చేస్తామో ఆ తప్పులు మనకి ఎలాగ ఖచ్చితంగా తెలుస్తుంది. మన తప్పులు భార్యకి తెలియకపోయినా, భర్తకు తెలియకపోయినా, తల్లికి తెలియకపోయినా, తండ్రికి తెలియకపోయినా, ఎవరు మనకు తెలుస్తుంది. ప్రతి చిన్న చిన్న విషయం తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. ముఖ్యంగా తప్పులు బాగా గుర్తుంటాయి, అన్ని కూడా గుర్తుంటాయి. కాబట్టి అవి లిస్ట్ తీసుకుని దేవునికి క్షమాపణ అడగడం అనేది మనం ఖచ్చితంగా చేయాలి. కొంతమంది అయితే మేము ఏ తప్పులు చేయలేదండి, మేము ఏ పాపాలు చేయలేదండి, ఈ వాక్యం మాది కదని చాలా మంది అనుకుంటారు. మరి అలా అయితే బాప్టిజం తీసుకోవచ్చుగా. బాప్టిజం తీసుకోలేదు అంటే కనుక ఖచ్చితంగా పాపంలో ఉన్నట్టు లెక్క. మళ్ళీ చెప్తాను, బాప్టిజం తీసుకోలేదంటే కనుక అదే పాపం. బాప్టిజం తీసుకోకపోవడమే పాపం. మారు మనసు లేకపోవడమే పాపం. రక్షణ లేకపోవడమే పాపం. ఆ పాపం నుంచి బయటికి రావడానికి దేవుని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, నాకు ఏ చెడ్డ బుద్ధి లేదనుకుంటున్నాను, కానీ బాప్టిజం తీసుకునేంత ప్రేరేపణ నాకు లేదు అంటే నేను సాతాను చేతిలో ఉన్నాను. కాబట్టి సాతాను చేతిలో ఉండడం కూడా పాపమే. కాబట్టి ఇప్పుడు సాతాను చేతిలోంచి బయటికి నన్ను విడిపించి, నన్ను క్షమించి, నాకు బాప్టిజం రక్షణ దయచేయండి ప్రభువా అని అడిగి సాధించుకోవాలి. అప్పుడు వరకు కూడా మీరు